ఎందుకయ్యా నువ్వు రాజులో నియమించావంటే అది ప్రజల యొక్క కోరిక. అదేంటి? ప్రజల యొక్క కోరిక అండి. కనుక దేవుడు ఏం చేశాడు? వారిని ఏలడానికి, వారిని నడిపించడానికి దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి రాజు సౌలండి. సౌలు తర్వాత దేవుడు దావీదును అభిషేకించి, దావీదును ప్రతిష్ఠించుకొని, దావీదును ప్రత్యేకపరిచి దేవుడు ఇజ్రాయేలుని ఏలడానికి దేవుడు దావీదుని ఏం చేశాడండి? రాజుగా నియమించుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూర్చున్న చోటికి నువ్వు న్యాయం చేయకపోతే, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నావు? దేవుని పరిశుద్ధ స్థలములో నువ్వు కూర్చున్నావు. ఈ చోటు దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకయ్యా ఈ చోటు నాకు ఇచ్చావంటే, నువ్వు దేవుని కొరకు పని చేయటం కోసం దేవుడు ఈ చోటు ఇచ్చాడు. ఈ చోటుకి నువ్వు న్యాయం చేసావు అనుకోండి, పరలోకంలో నీకు చోటు దొరుకుతుంది. ఈ చోటుకి నువ్వు న్యాయం చేయలేదనుకోండి, దేవుడు నిన్నేం చేస్తాడు? పెరికేస్తాడండి. పెరికేసి ఈ చోటు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను పెరికేసి ఏం చేస్తాడు? ఈ చోటు ఇంకొకరికి ఇచ్చేస్తాడు.